హలో ఫ్రెండ్స్, చూడండి. ఈరోజు మీకు అతి ముఖ్యమైనటువంటి వీడియో ఒకటి మా బయోటెక్ ఇన్ తెలుగు ఛానల్ ద్వారా పెట్టడం జరుగుతుంది. ఆ వీడియో ఏంటంటే, మనకి ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడుక ఎక్కువగా నడుస్తుంది. అందరూ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. ఈ రోజుల్లో ఈ స్మార్ట్ ఫోన్ అనేది కామన్ అయిపోయింది. ఇది లేనిది ఎవరు ఉండలేకపోతున్నారు. ఇది ఒక వ్యసనంలాగా మారింది. కాకపోతే దయచేసి స్మార్ట్ ఫోన్లను వ్యసనంగా మార్చుకోకండి. అలవాటు పడిపోయాక వదిలిపెట్టబుద్ధి కాదు. అవును, చెప్పినంత ఈజీ కాదు మానేసుకోవడం. కాకపోతే ఈ మార్పు అనేది రోజుకి కొద్దిగా మానుకుంటూ రండి. ఒకేసారి అంటే చాలా కష్టమవుతుంది. దయచేసి రాత్రుళ్ళు కూడా చాలామంది నిద్రలు మాని స్మార్ట్ ఫోన్లను వాడుతూ ఉంటారు. దయచేసి అలా చేయకండి. నిద్ర లేకపోతే చాలా ప్రమాదం. అది ప్రాణం మీదకు కూడా వస్తుంది. కనుక దయచేసి రాత్రుళ్ళు నిద్రలు పోకుండా స్మార్ట్ ఫోన్లు యూజ్ చేయకండి. ఎంతో అవసరమైతేనే స్మార్ట్ ఫోన్లు చూడండి. టైంపాస్ అంటే ఒక గంటన్నర వరకు చూసి పక్కన పెట్టేయండి. దయచేసి స్మార్ట్ ఫోన్లో వాడకం అనేది కంట్రోల్ చేసుకుంటూ వాడుకోండి. వాడొద్దనట్లేదు, అలవాటు మానుకోమనట్ల. కాకపోతే ఎక్కువ కాలం వాటిని యూజ్ చేయకండి దయచేసి. ఈ సిమ్ములు అవి కూడా వాటిలో ఉండటం వల్ల రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా శాటిలైట్తో పనిచేస్తాయి. కనుక ఈ రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల ఎక్కువ కాలం కొంతమంది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చెవు దగ్గర పెట్టుకొని అదే పనిగా మాట్లాడుతూనే ఉంటారు. వాస్తవంగా ఎంతో అవసరమైతే తప్ప ఫోన్ మాట్లాడకండి. అనవసరమైన మాటలతో కాలక్షేపం చేస్తూ టైంపాస్ చేస్తూ ఉంటారు. తద్వారా ఈ యొక్క శాటిలైట్ వైబ్రేషన్స్, దాని యొక్క ఎలక్ట్రికల్ వేవ్స్ వల్ల మీ బ్రెయిన్, మీ యొక్క ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంటుంది. కనుక దయచేసి ఎక్కువ వాడకండి. ఇంకోటి ఏంటంటే, ఈ స్మార్ట్ ఫోన్లకి ముఖ్యంగా ఛార్జింగ్ తక్కువగా ఉన్నప్పుడు సిమ్ కార్డ్స్ లాగేటటువంటి ఆ యొక్క ఇంటర్నెట్ కనెక్షన్, ఇంటర్నెట్ ఎలక్ట్రికల్ వేవ్స్ వల్ల మీకు చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఆ వేవ్స్ అనేవి మీ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. అవి మీకు అప్పటికప్పుడు కనబడదు. దాని ఎఫెక్ట్ అప్పటికప్పుడే మీకు ఏం అనిపించదు. కానీ కొంతకాలానికి బ్రెయిన్ ఆ యొక్క వేవ్స్కి, ఎలక్ట్రికల్ వేవ్స్కి, ఆ సూక్ష్మ తరంగాలకి ఎఫెక్ట్ అవుతుంది. మీ బ్రెయిన్ ప్రభావితం అవుతుంది. తద్వారా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కనుక దయచేసి అవసరం అయితేనే మాట్లాడండి. అనవసరంగా లేనిపోని మాట్లాడుతూ కాలక్షేపం కోసం మాట్లాడుతూ ఉంటే మీకు ఫ్యూచర్లో చాలా ప్రమాదాలు జరుగుతాయి. టోటల్గా బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. ఇలాగ చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కనుక దయచేసి ఫోన్ని ఎంతకాలం వాడాలి, ఎప్పుడు వాడాలి, అప్పుడే వాడండి. అవసరానికి వాడండి. ఎప్పుడైనా టైంపాస్ అనుకుంటే 1-2 గంటల కంటే ఎక్కువ యూజ్ చేయొద్దు. కానీ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అదే పనిలో ఉంటున్నారు చాలామంది. దయచేసి అది చాలా ప్రమాదం. మీ యొక్క ఆరోగ్యం పైన దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తద్వారా వచ్చే వ్యాధులకి మళ్ళీ మీరు జీవితంలో కోలుకునే అవకాశాలు ఉండవు. కనుక ముందు జాగ్రత్త పడండి. మిమ్మల్ని వాడొద్దు అనట్లేదు, చూడొద్దు అనట్లేదు, మాట్లాడనొద్దు లేదు. ఏదైనా కంట్రోల్లో ఉండండి. కంట్రోల్లో చేయండి. గంట చూడండి, 2 గంటలు చూడండి. రాత్రులు నిద్రలు మానుకొని, రెస్ట్ మానుకొని, దాని మీద ఇంట్రెస్ట్ ఉండి చూస్తుంటే మీకు నిద్ర కూడా దూరం అయిపోతుంది. తద్వారా కొన్ని రోజులకి ఆ నిద్ర అనేది పూర్తిగా మీ బ్రెయిన్ నిద్ర అనే అలవాటుని కోల్పోతుంది. ఆ తర్వాత నిద్ర పోవాలన్నా పోలేరు మీరు. చాలా ప్రమాదకరమైన నిద్ర లేమి వ్యాధులు మీలో ఏర్పడతాయి. తద్వారా మీకు ఇంటర్నల్ ఆర్గన్స్, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయిపోయి మీ ప్రాణాంతకం అంతా వ్యాధి మీకు ఏర్పడుతుంది. కనుక చివరికి మీకు ప్రాణాల మీదకి వస్తుంది. ఆ తర్వాత ఆ వ్యాధి ముదిరిపోతే, నిద్రలేమి వ్యాధి ముదిరిందనుకోండి, మీకు ఆ తర్వాత ట్రీట్మెంట్ కూడా పనిచేయదు. ఏ మెడిసిన్ కూడా మీ బాడీ మీద పనిచేయదు.
మరణమే తథ్యమైపోతుంది. ఇది ఆషామాషిగా చెప్తున్నారు అనుకోవద్దు దయచేసి, చాలా ప్రమాదం అన్నమాట. కనుక ఈ మా స్మార్ట్ ఫోన్లని మీరు ఎంతకాలం వాడాలి, వాడేటప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి, తలకాయల దగ్గర పెట్టుకొని పనుకోకండి. దాని అది ఆన్లో ఉంటుంది కనుక సిమ్ము శాటిలైట్ రియాక్షన్తో ఆ యొక్క మైక్రోవేవ్స్ ఉంటాయి, తద్వారా మీకు బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంటుంది. కనుక దయచేసి సెల్ ఫోన్లను దూరంగా పెట్టుకోండి. రాత్రుళ్ళు తలకాయకి దగ్గరగా పెట్టుకోవద్దు. తదేతంగా అదే ఫోన్లను వాడుతూ ఉండొద్దు. నిద్ర టైంలో నిద్రపోండి. నిద్ర లేచాక జస్ట్ ఏదో మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా 1-2 గంటలు చూసుకోండి, అంతే. అంతవరకు మీరు కంట్రోల్ చేసుకోండి ఫోన్లు చూడటం. దయచేసి ఆరోగ్యం చెడిపోతే మళ్ళీ తిరిగి రాదు, చాలా ప్రమాదం. డబ్బులు ఒళ్ళుగుల్లా అయిపోయినట్టు అయిపోతే మీ పరిస్థితి. కనుక ఫోన్ అనేది అవసరానికి వాడండి, వ్యసనంగా మాత్రం చేసుకోవద్దు. సరదాగా వాడాలనుకుంటే చెప్తున్నా కదా, 1-2 గంటలే అంతే. ఒక లిమిట్ పెట్టుకోండి, 2 గంటలు చూసుకొని పక్కన పెట్టేద్దాం అనుకునే చేయండి దయచేసి. ఎందుకంటే వేలు పెట్టి ఫోన్లు కొని మళ్ళీ ఆ దాంట్లో వేలు పెట్టి నెట్ లేపించుకొని ఆ తర్వాత దానికి ప్రభావితమై మళ్ళీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని వేలు పెట్టి ట్రీట్మెంట్లు చేయించుకొని మనం సాధించేది ఏమి ఉండదు. టైం వేస్ట్ తప్ప. ప్రాణం, ఆరోగ్యం వేస్ట్, టైం వేస్ట్. ఆరోగ్యం చెడిపోతుంది, టైం వేస్ట్ అవుతుంది. అదే మీరు ఫోన్ల ద్వారా సంపాదించే సంపాదనలు కానీ, ఫోన్ల ద్వారా చేసే ఉద్యోగాలు కానీ, ఫోన్ల ద్వారా చేసే ఏదన్నా వ్యాపార వ్యవహార లావాదేవీలు కానీ ఉన్నాయి అనుకోండి, అది ఎంతసేపు ఎన్ని గంటలు చేయాలో అంతవరకే చేసి దాన్ని పక్కన పెట్టండి దయచేసి. నాకు తెలిసైతే ఫోన్ల మీద వేలు పెట్టి నెట్లో వేయించుకొని కాలవ్యాపన చేస్తూ వృధా చేసేటోళ్ళే 190 మంది ఉన్నారు. ఆ 10 మందికి తెలివిగా ఆ ఫోన్ని వాడుతున్నందుకు ఏదో ఒక ఉపయోగాలు చేసుకుంటాను. ఫోన్లలో వచ్చే నాలెడ్జ్ నేర్చుకోండి, చూడండి, తప్పులేదు. నేను చెప్తున్నాం కదా, ఏదైనా అతి పనికి రాదు. అతి అనేది చాలా ప్రమాదకరం. కనుక దయచేసి కంట్రోల్లో పెట్టుకోండి. ఫోన్లు కూడా కంట్రోల్లో వాడుకోండి. వాడుకోవద్దు అనట్లేదు, కానీ ఒక లిమిట్లో ఉండండి. ఏదైనా లిమిట్ ఉంటే మంచిది. నడుస్తుంది కాదా, చెప్పేటోళ్ళు లేరు కాదా, మన ఇష్టం అన్నట్టు వ్యవహరిస్తే మీ ఆరోగ్యం అనేది పూర్తిగా కొలాప్స్ అయిపోతుంది. ఎప్పుడైతే మీకు నిద్రలేమి అనేది అలవాటు అయిపోయి అది అలాగనే బ్రెయిన్ దానికి అలవాటు పడిపోతే ఆ తర్వాత నిద్ర పోవాలన్న నిద్ర రాదు. తొందరగా మనిషి చనిపోతాడు నిద్ర లేకపోతే. చాలా ప్రమాదం. తిండి లేకపోయినా మనిషి కొద్దిగా అటు ఇటు ఉంటాడు, కానీ నిద్ర లేకపోతే కోమాలోకి వెళ్ళిపోయి పూర్తిగా కొలాప్స్ అయిపోద్ది బాడీ, బ్రెయిన్. కనుక దయచేసి ఫోన్ల మత్తులో పడకండి, ఫోన్ల మాయలో పడకండి. చాలా కొద్దిగా ఎరుక ఉండండి. ఫోన్ విషయంలో ఎరుగ్గా ఉండండి. మిమ్మల్ని ఈ ఫోన్ మాయ అనేది అలా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. కొద్దిగా మళ్ళీ ఎరుకలోకి వచ్చి మీరు 1-2 గంటల వరకు చూసుకొని దూరంగా, తలకాయకి దూరంగా పెట్టుకోండి. హెడ్కి దూరంగా పెట్టుకుంటే ఆ యొక్క మైక్రోవేవ్స్ ఎఫెక్ట్ అనేది మీకు తగ్గుతుంది దయచేసి. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఫోన్లని వాడేటప్పుడు తక్కువ పవర్తో, అంటే 20% పవర్ ఉండగానే బ్యాటరీలో చాలామంది గంటలు మాట్లాడుతూ ఉంటారు, కానీ అది చాలా ప్రమాదం. ఎప్పుడైతే పవర్ అనేది బ్యాటరీలో తక్కువగా ఉంటుందో, 20%, 15%, 10% ఉంటుందో, అప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ, ఈ యొక్క ఎలక్ట్రానిక్ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఫోర్స్ పెరుగుతుంది. ఎందుకంటే పవర్ తగ్గింది కనుక అది ఎంతో ఫోర్స్ పెరిగే కొద్దీ అప్పుడు మనకి వాయిస్ అనేది వస్తుంది కనుక అప్పుడు మీకు ఈ బ్రెయిన్ మీద ఈ ఎలక్ట్రానిక్ వేవ్స్ యొక్క ప్రభావం అధికంగా చూపిస్తుంది. అది మనకి ఏమి తేడా అనిపించదు, ఏమి కనిపించదు, కానీ పూర్తిగా ఎఫెక్ట్ అయ్యాక మాత్రం ఇక దానికి తిరుగుండదు. మళ్ళీ దాని ట్రీట్మెంట్ కూడా చేసినా కూడా రికవర్ అవ్వరు. కనుక దయచేసి ఈ నిజాలు తెలుసుకొని ఫోన్లను జాగ్రత్తగా వాడండి. ఫోన్ అనేది ఎంత ఆనందమో, ఎంత వినోదమో, ఎంత అవసరమో అంత ప్రమాదకరమైందని గమనించండి. ఎంత ఆనందమో, ఎంత అవసరమో, ఎంత సంతోషమో, ఎంత వినోదమో, ఇలాగ అన్ని ఉపయోగాలు ఉన్నాయి, కానీ దీనికి మనకి ప్రమాదాలు కూడా ఉన్నాయని గమనించండి. అంతే ప్రమాదం. ఎంత ఉపయోగమో అంతకంటే ఎక్కువ ప్రమాదం. కనుక ప్రమాదం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఒక లిమిట్లో వాడితే ప్రమాదం ఉండదు. హద్దు మీరి లిమిట్ దాటి వాడుతుంటే
మీ ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుంది. సాప కింద నీరులాగా ఈ ఫోను మీకు తినేస్తూ ఉంటుంది, మాయలో పడిపోతుంది. కనుక మీ ఎరుకగా ఉండండి ఫోన్ విషయంలో. ఎరుక అంటే ఏంటి? గంట వాడదాం అనుకోండి, ఒకసారి ఒక అరగంట ఎక్కువ వాడండి, పెట్టేయండి పక్కన. మళ్ళీ మీ పనులు కానీ మీ యొక్క ప్రొఫెషనల్ కానీ అలాంటివి చూసుకోండి. మీ మైండ్ని డైవర్ట్ చేసుకోండి. చాలామంది ఫోన్లో పడిపోయి పూర్తిగా దానికి బానిస అయిపోతారు. ఆ ఫోన్ మాయలో పడిపోయి కాలాన్ని మొత్తాన్ని ఫోన్లోనే గడిపేస్తారు. తద్వారా మీకు ఎన్ని లాస్, టైం వేస్టు, మీ యొక్క అభివృద్ధి దెబ్బతింటుంది, మీరు చేయాలనుకున్న పనులు ఆగిపోతాయి, మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎన్ని లాసులు, మళ్ళీ వేలు పెట్టి కొంటారు, వేలు పెట్టి నెట్టేసుకుంటారు, టైం వేస్ట్ చేసుకుంటారు, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. ఇన్ని నష్టాలు ఉన్నాయి. కనుక ఇన్ని నష్టాలు అధిగమించాలి అంటే మనం ఏమీ లేదు, ఫోన్ విషయంలో కొద్దిగా అలర్ట్గా ఉండండి, ఎరుక కలిగి ఉండండి. ఎరుక అంటే ఏంటి? ఆ మాయలో పడొద్దు. మీకు గంటన్నర గంటన్నర వరకు చూడగలిగితే ఒక అరగంట అటు ఇటు పక్కన పెట్టేస్తారు, ఎరుకలోకి వచ్చేయండి. అలా మళ్ళీ పక్కన పెట్టండి. రాత్రులు కంపల్సరీ చూడాలనుకుంటే కూడా మీరు 10 పడుకోండి. దయచేసి 10 పడుకోవాలని అనుకొని మీరు ఒక 9, 8:30 నుంచి చూసి పక్కన పెట్టేయండి. అది పడుకున్నప్పుడు చూడొద్దు అసలు యాక్చువల్లీ. ఇక తప్పదు అనుకుంటే ఒక గంట ఛాన్స్ ఇవ్వండి. ఫోన్ని మీ హెడ్కి దూరంగా పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా స్మార్ట్ ఫోన్ విషయంలో పాటించవలసిన జాగ్రత్తలు, తర్వాత దీనివల్ల కలిగే ప్రమాదాలు, ప్రయోజనాలు, లాభాలు, నష్టాలు, ఇవన్నీ కూడా మీకు నేను వివరిస్తున్నాను. జాగ్రత్తగా గుర్తుంచుకొని ఈ స్మార్ట్ ఫోన్ విషయంలో మీరు అన్నీ తప్పనిసరిగా పాటించి మీ ఆరోగ్యాన్ని, మీ టైంని, మీ యొక్క కాలాన్ని మీరు కాపాడుకుంటారని, ఫ్యూచర్లో మనం ఎంతో అభివృద్ధి చెందవలసినటువంటి యూత్ ఈ రోజుల్లో ఎక్కువగా ఈ ఫోన్కి ప్రభావితం అవుతుంది. కనుక దయచేసి యూత్ కూడా గమనించండి, ఎరుకలోకి రండి. ఎంతో కష్టపడి మీ యొక్క జీవితాన్ని మీరు 20, 25, 30 ఏళ్ల వరకు లాక్కొస్తున్నారు యూత్. కానీ ఆ తర్వాత ఈ ఫోన్ అనే స్మార్ట్ ఫోన్ మాయలో పడి జీవితాన్ని పణంగా పెట్టి మీ యొక్క ఈ ఫోన్ మాయలో పడి మీకు అర్థం కావట్లేదు, అయోమయంలో అలా కాలాన్ని గడిపేస్తూ ఒక పక్క మీ యొక్క ప్రొఫెషనల్ దెబ్బతింటుంది, ఇంకో పక్క మీ ఆరోగ్యం దెబ్బతింటుంది, ఆర్థికంగా కూడా మీరు కొలాప్స్ అయిపోతారు. ఆర్థికంగా, ఆరోగ్యంగా కాలాన్ని వృధా అయిపోయి అన్ని విధాలుగా లాస్ అవుతారు. కనుక దయచేసి ఫోన్ విషయంలో చాలా ఎరుకుగా ఉండండి. నేను చెప్తున్నాను కదా, మిమ్మల్ని చూడొద్దు అనట్లేదు, వాడొద్దు అనట్లేదు, అన్నీ ఏది చేసినా చేయండి. ఎందుకంటే ఒక విచిత్రమైనటువంటి విషయం ఈ యొక్క స్మార్ట్ ఫోను. ఒకప్పుడు మనకు తెలియదు కానీ మన పెద్దోళ్ళు అనేది అంజనం వేస్తే అరచేతిలో బొమ్మ కనబడేది అనేది. కానీ అది ఎవరూ చూసింది లేదు, అంతా ఒక మాయలాగా, ఒక విచిత్రంలాగా చెప్పేది. కానీ ఈరోజు అది రియల్గా మనకి వీడియో కాల్లో చూపిస్తున్నారు. కనుక ఇది మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం. మనిషి యొక్క టెక్నాలజీ మనిషి యొక్క పురోగతికి, ఆరోగ్యానికి, ఆనందానికి, సంతోషానికి గొడ్డలి పెట్టు కావద్దు దయచేసి. కనుక స్మార్ట్ ఫోన్ విషయంలో చాలా ఎరుక కలిగి ఉండండి. ముఖ్యంగా యూత్ చాలా జాగ్రత్తగా ఉండాలా. ఈ యొక్క ఫోన్ల విషయంలో పడిపోయి ఆరోగ్యాన్ని చెడగొట్టుకోకండి. తద్వారా మీ యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా దిగజారిపోతాయి ఈ ఫోన్ మాయలో పడితే. కనుక అలర్ట్గా ఉండండి ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఫోన్లు మనం అన్ని వేలు పెట్టి, డబ్బులు పెట్టి మనం కొనుక్కుంటున్నాం. వీటికి కొన్ని జాగ్రత్తలు పాటించాలా. ఇంకోటి ఏంటంటే, కంపల్సరీ దీని యొక్క ఈ గ్లాసు అనేది వేయించుకోవాలి. పైన మనకి ఏమాత్రం డ్యామేజ్ అయినా ఫోను మనం వేలు పెట్టి కొంటాం కనుక మనకి చాలా బాధేస్తుంది. బాధ అనేది ఏముంది, డబ్బు అనేది కష్టపడితే వచ్చేది, దాన్ని మనం ఇలాగ వృధా చేసుకోవడం మంచిది కాదు. కనుక ఫోన్లని జాగ్రత్తగా వాడుకోండి. తద్వారా ఫోన్ల ద్వారా కలిగే ప్రమాదాన్ని గుర్తించండి, ఎరుకతో ఉండండి. ఈ విధంగా స్మార్ట్ ఫోన్ల విషయంలో జాగ్రత్తలు వహించండి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఈ ఫోన్ని వాడే పద్ధతుల్లో కంపల్సరీ మీరు చేయవలసిన పని, మనం ఛార్జింగ్ పిన్ పెడతాం ఫ్రెండ్స్. ఈ ఛార్జింగ్ పిన్నుని పెట్టేటప్పుడు మనం జాగ్రత్తగా దీన్ని ఇంజెక్ట్ చేయాలి పిన్నుని. ఈ ఛార్జింగ్ పిన్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఎందుకంటే ఫోను ఛార్జింగ్ అయిపోయినప్పుడు మళ్ళీ మనం ఛార్జింగ్ పెట్టకపోతే ఆ ఫోన్ యొక్క యాక్టివేషన్ అనేది ఉండదు. చాలా ఇంపార్టెంట్ కనుక చాలామంది ఛార్జింగ్ పిన్నుని చాలా నిర్లక్ష్యంగా ఇంజెక్ట్ చేస్తారు, లోపలికి పెడతారు. కానీ తీసేటప్పుడు కూడా టప్ అని పీకేస్తారు. అలా చేయడం వల్ల ఛార్జింగ్ పిన్ యొక్క లోపల ఉన్నటువంటి సున్నితమైనటువంటి భాగాలు, సెన్సిటివ్ పార్ట్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. అంతేకాకుండా ఛార్జింగ్ పిన్ను కరెక్ట్గా పిన్ను యొక్క మొదట్లో బేస్ సరిగ్గా లేకపోతే కొన్ని రోజులకి ఇక్కడ ఉన్నటువంటి సన్నటి చాలా సున్నితమైనటువంటి వైర్లు అనేవి ఈ యొక్క ఒత్తిడి వల్ల కట్ అయిపోతాయి. లోపల అవి కనబడవు బయటికి, లోపల మాత్రం అవి కట్ అయిపోయి ఉంటాయి. తద్వారా ఆ యొక్క లాజికల్గా ఉండేటటువంటి 4-5 వైర్లు సన్నటి ఒకటి కనెక్ట్ అయ్యి ఒకటి కనెక్ట్ అవ్వదు. తద్వారా పిన్ను ఛార్జింగ్ని పూర్తిగా ఛార్జ్ చేయలేదు. కొంత చేస్తుంది, కొంత దాని యొక్క పవర్ని పంపదు. తద్వారా ఫోన్ సరిగ్గా ఛార్జ్ అవ్వదు. దాని యొక్క యాంపియర్ అనేవి దాదాపుగా 1200, 1300, 2000 అలా దాటే యాంపియరు ఎక్కడో చిన్న వైరు తెగడం వల్ల మళ్ళీ అది నార్మల్ చిన్న ఫోన్ నార్మల్ లాగా 100-200కి పడిపోద్ది. దాని యొక్క ఛార్జింగ్ అబ్జర్వేషన్ పవర్ అనేది చాలా డ్రాప్ అయిపోద్ది. కనుక పిన్నుల్ని పెట్టేటప్పుడు కంపల్సరీ ఆన్లైన్లో ఈ సపోర్టింగ్ థ్రెడ్స్ అమ్ముతారు. స్మార్ట్ ఫోన్ యొక్క ఛార్జింగ్ పిన్ వైర్కి సపోర్టింగ్ థ్రెడ్స్ అమ్ముతారు. ఇలా ఉంటే చూడండి, ఇవి ఆన్లైన్లో అమ్ముతారు. ఈ ఛార్జింగ్ పిన్ సపోర్టింగ్ థ్రెడ్ అనేసి అమెజాన్లో కొడితే ఇస్తారు. దాంట్లో వస్తాయి, అప్పుడు మీరు దాన్ని తెప్పించుకోండి. ఈ విధంగా దీన్ని సపోర్ట్ చేయడం వల్ల ఇది ఎప్పుడైనా సరే ప్రెజర్ పడ్డప్పుడు ఇలా వంగిద్ది, కానీ లోపల ఉన్న లీడ్లు కట్ అవ్వవు. ఎందుకంటే ఈ వైరు దీనికి సపోర్ట్ చేస్తుంది. చూడండి, ఇవ్వండి, సపోర్ట్ చేస్తుంది కనుక పూర్తిగా అది బెండ్ అయిపోయి లోపల సెన్సిటివ్ సున్నితమైన వైర్లు కట్ అవ్వకుండా కాపాడుతుంది. కొంతవరకు మనకి సేఫ్టీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పిన్ను పెట్టేటప్పుడు కంపల్సరీ చూడండి, ఈ ఫోన్కి పిన్ను పెడతారు కరెక్ట్గా. అలా పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్త వహించాలి. ఎలా అంటే ఈ పిన్ను పెట్టేటప్పుడు చూడండి, ఈ పిన్ను సాకెట్లో ఈ పిన్ను పెట్టేటప్పుడు కంపల్సరీగా ఎలా పెట్టాలి అనేది మీకు నేను చూపిస్తాను. ఇలా ఉంది కదండి, ఇలా ఉన్నప్పుడు కంపల్సరీ ఈ పిన్నుని, ఈ పాయింట్ని ఇలా పట్టండి. ఫస్ట్ ఇదిగోండి, ఇలా పెట్టండి. ఈ పెట్టేటప్పుడు జాగ్రత్తగా లైట్గా మనం చాలా సున్నితంగా సెన్సిటివ్గా దాంట్లో కరెక్ట్గా లాక్ చేయాలి. అలా లాక్ చేయండి, ఇలా లాక్ చేసేయండి. చూసారు, ఇలా లాక్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా లాక్ అయింది, ఇలాగా కరెక్ట్గా లాక్ అయింది. చూడండి, అదిగోండి లాక్ అయింది. చూసారా ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి, ఇలా లాక్ అయింది. మీరు అంటారు ఇది పెద్ద విషయం కాదు కదన్నా, ఇది లాక్ అయింది కదా, సింపుల్, అది దాంట్లో ఏముంది అంటారు. కానీ ఇలా లాక్ అయినప్పుడు కరెక్ట్గా లోపల ఉన్న సెన్సిటివ్ పిన్ పాయింట్స్లో ఉన్న వైర్లు కనెక్షన్లన్నీ కూడా కరెక్ట్గా కలుస్తాయి. ఓకే, ఇది ఇంతవరకు అయితే ఇది మీరైనా చేస్తారు కనుక దీంట్లో ప్రాబ్లం లేదు. అసలు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనం తీసేటప్పుడు ఏం చేస్తారు, మీరు టక్మని హార్డ్గా దాన్ని లాగేస్తారు. ఇలా పట్టి టక్మని లాగేస్తారు. అలా హార్డ్గా లాగేటప్పుడు జస్ట్ ఈ పిన్ను జస్ట్ ఇలా వంకరగా ఉందనుకోండి, ఈ బెండ్ అయి ఉందనుకోండి, మీరు హార్డ్గా లాగినప్పుడు ఆ బెండ్ అయినటువంటి పాయింట్ లోపల ఉన్న సెన్సిటివ్ పిన్నుల మీద ఎఫెక్ట్ పడుతుంది. పడి ఆ పిన్నులు ఏమవుతాయంటే డ్యామేజ్ అవుతాయి. మీరు నెక్స్ట్ ట్రిప్ పెడుతుంటే అదే పిన్ను ఆ డ్యామేజ్ అయ్యి బెండ్ అయిన పిన్నుకి ఇది కనెక్ట్ కాదు. తద్వారా మీకు ఛార్జింగ్ సాకెట్ ఆ పిన్ను సరిగ్గా పనిచేయదు. మీరేం చేస్తారు, ఇంకా పనిచేయట్లేదనేసి దాన్ని ఇంకా గట్టిగా ప్రెస్ చేయడం, ఇంకా లాగడం, ఇలా బలంగా ఇలా లాగేస్తారు. చాలామంది చూడండి, పిల్లలకు కూడా తెలియదు, ఆ నాలెడ్జ్ అనేది చాలామందికి లేదు. ఆ పిన్నుని, ఛార్జింగ్ పిన్నుని సింపుల్గా అలా పెడతారు, టక్మని లాగేస్తారు, హార్డ్గా లాగుతారు. అసలు ఏమాత్రం వాళ్ళకి దాని మీద అవగాహన ఉండదు, అసలు చెప్పినా కూడా వినరు. కానీ చాలా ప్రమాదంగా అది అసలు మీరు ఎంత కష్టపడి కొనుక్కున్న వస్తువుని ఒక్క సెకండ్లో దాన్ని డ్యామేజ్ చేసేస్తారు. దానికి కారణం ఏంటంటే అవగాహన లేకపోవడం. దాన్ని ఎలాగా ఉపయోగించాలి, ఎలా తీయాలి అనేది తెలియకపోవడం. అందుకని మీకు నేను తెలియజేస్తున్నాను. చాలామంది పెద్దోళ్ళు కూడా, పిల్లలనే కాదు, వాళ్ళ పనితనంలో కంగారులో పడిపోయి, పని గాబరాలో పడిపోయి, వేరే పనుల మీద వేరే జాసలో ఉండిపోయి
ఛార్జింగ్ అయిందా అయింది చూసి టక్మని మురటుగా లాగేస్తారు, టక్మని లాగేస్తారు. ఎప్పుడైనా సరే అలా లాగొద్దు. చూడండి మీకు చూపిస్తాను. ఛార్జింగ్ పిన్ పెట్టేటప్పుడు కూడా చాలా స్లోగా స్మార్ట్గా పెట్టాలా. చాలా మన సెన్సిటివ్గా ఉంటే కనుక సెన్సిటివ్గా పెట్టాలి. మళ్ళీ ఆ పిన్నుని మనం రిమూవ్ చేసేటప్పుడు ఎలాగా ఛార్జింగ్ అయిపోయింది 100 అయిపోయింది, పిన్ను తీసేటప్పుడు ఏం చేయాలా చూడండి. మీకు మంచి అవగాహన అయ్యేటట్టు చూపిస్తా. ఈ 2 ఏళ్ళు ఇలా పెట్టండి. ఫస్ట్ పెట్టి ఈ పిన్నుని ఈ ఛార్జింగ్ సాకెట్ పిన్నులు పట్టుకోండి. ఈ 2 ఏళ్ళని దగ్గర పట్టుకున్న తర్వాత ఇవ్వండి ఇలా నొక్కుతూ ఏళ్ళని ఇలా తీయండి. ఇవ్వండి ఇలాగా చూసారా, ఏమాత్రం ఎఫెక్ట్ దాని మీద పడదు. పిన్ను మంచి సున్నితంగా బయటకు వస్తుంది. లోపల ఉన్న సున్నితమైనటువంటి దాని యొక్క బ్లేడ్స్ డ్యామేజ్ అవ్వవు. ఓకే ఫ్రెండ్స్, అదిగోండి ఇలా పట్టాలి. చూపిస్తా కానీ ఫస్ట్ పిన్ను దాంట్లో ఫోన్లో ఇంజెక్ట్ చేసి ఉంది కదండి. ఇలా ఉంది కదా ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది లోపలికి వెళ్ళిపోయి. అప్పుడు దీన్ని ఏం చేయాలి, కొద్దిగా ఎక్సెస్ పెట్టి ఏళ్ళని ఇలా పెట్టి సున్నితంగా ఇలా వెనక్కి లాగాలి. మీరు అలా వాడండి. మీరు అంటారు అదంతా అంత సింగినాదం జీలకర్రలాగా ఎవరు తెస్తారు, మాకు అంత టైం ఉండదు, మేము అంత ఇదిగా అబ్బో అంత ఓపిక. మీరు చేయాలి, తప్పదు. ఎందుకంటే ఈ ఛార్జర్లు కొనాలంటే మాటలు కాదు, ఒక్కోటి 1000 రూపాయలు. ఇవన్నీ కూడా స్మార్ట్ ఛార్జర్లు, హై పవర్ఫుల్, ఇవన్నీ కూడా చాలా కాస్ట్ఫుల్ ఛార్జర్లు. పిన్నులు కూడా మీకు మామూలు నార్మల్ ఫోన్ పిన్నులు కాదు ఇవన్నీ. ఇప్పుడు అన్ని స్మార్ట్ ఫోన్లకి పవర్ఫుల్ ఛార్జర్లు. పిన్నులు కూడా సెన్సిటివ్ పిన్నులు. సి పిన్ను, బి పిన్నులు అని అంటే బి పిన్నులు పోయినాయి, ఇప్పుడు సి పిన్నుల మీద ఉన్నాయి. సి పిన్నుకి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే వీటిలో ఈ వైర్లు సెన్సిటివ్ లేయర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. 6 ఉంటాయి, 5 ఉంటాయి, 4 ఉంటాయి, లేకపోతే 7 ఉంటాయి కొన్ని. ఎందుకంటే ఫోన్ యొక్క కాస్ట్ని బట్టి, దాని యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి, దాని యొక్క నిర్మాణాన్ని బట్టి, లోపల ఉన్నటువంటి టెక్నాలజీని బట్టి ఆ పిన్నులు వాళ్ళు వైర్లు లోపల కనెక్షన్లు ఇస్తారు. ఫోన్ వాల్యూ పెరిగే కొద్దీ, టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇక ఛార్జర్ కాస్ట్ పెరిగిద్ది. పిన్నుల లోపల వైర్ల సిస్టమ్ కూడా దాని యొక్క పాయింట్స్ పెరుగుతూ ఉంటాయి. ఆ పాయింట్స్ సెన్సిటివ్గా ఉంటాయి కనుక మనం మొరటుగా ఏదో బీపిన్ వాడినట్టు, తక్కువ కాస్ట్ మొబైల్స్ వాడినట్టు మీరు మొరటుగా ఇలా లాగడం, మొరటుగా పెట్టడం, దాన్ని ఇంజెక్ట్ చేయడం చేస్తే తద్వారా ఈ పిన్నులు లోపల ఉన్నటువంటి బ్లేడ్స్ సెన్సిటివ్గా ఉంటాయి కనుక డ్యామేజ్ అయిపోతాయి. మళ్ళీ 1000 రూపాయలు పెట్టాలి, మళ్ళీ 1200 పెట్టాలి. అంతేకాకుండా ఇంకా దానికి తోడు ఏంటంటే ఫోన్ లోపల ఉన్నటువంటి ఈ సాకెట్లు ఉంటాయి లోపల, ఫోన్ లోపల ఈ సాకెట్ పోవడం వల్ల కూడా ఫోన్కి ఉన్నటువంటి ఈ ఛార్జింగ్ పిన్ సాకెట్ డ్యామేజ్. మళ్ళీ ఆ పిన్ వేయాలి అంటే, ఆ సాకెట్ వేయాలి అంటే బోర్డుతో వేయాలంటాడు మెకానిక్. ఆ టెక్నీషియన్ చూస్తాడు, సార్ అది పుట్టి సాకెట్ పిన్ వేయడం కుదరదండి, లోపల మదర్ బోర్డు నుంచి లింక్ ఉంటుంది, అది వేయాలండి, బోర్డు ద్వారా వేయాలంటాడు. అదెంత అయింది అంటే మళ్ళీ 800 1000 రూపాయలు చెప్పారు. అదంతా ఎందుకు వచ్చిన బాధ. మళ్ళీ మీరు ఏం చేస్తారు, మళ్ళీ వేయించుకుంటారు, మళ్ళీ మీరు మొరటగానే బిహేవ్ చేస్తారు. తద్వారా మీకు ఫోన్లు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, డబ్బులు కూడా ఖర్చు అవుతాయి. మీకు అలానే స్మార్ట్ ఫోన్లు వాడే పద్ధతిని మీరు జస్ట్ కొద్దిగా ఏమీ లేదు, దాన్ని పెద్ద బండలు ఎత్తే అంత బరేం కాదు. కాకపోతే కొద్దిగా మీరు పిన్ను పెట్టేటప్పుడు సెన్సిటివ్గా స్లోగా దాంట్లో ఇంజెక్ట్ చేయండి. తీసేటప్పుడు 2 ఏళ్ళు సపోర్ట్, అది నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా పెట్టినప్పుడు 2 ఏళ్ళు సపోర్ట్ చేయాలి. ఇలా సపోర్ట్ చేసి ఇలా పిన్ను పట్టుకొని 2 దగ్గరికి ఇలా అనే కొద్దీ పిన్ను వెనక్కి వచ్చేస్తుంది సున్నితంగా. తద్వారా మీరు అసలు ఎన్ని సంవత్సరాలైనా మీకు ఛార్జర్లు కానీ, సాకెట్లు కానీ, ఛార్జింగ్ పిన్నులు కానీ డ్యామేజ్ అవ్వవు. ఫోన్ సాకెట్ కూడా, ఫోన్ లోపల ఛార్జింగ్ సాకెట్ ఉంటుంది కదా, అది కూడా డ్యామేజ్ అవుతుంది. మీరు చేసే చిన్న తప్పు వల్ల ఫోన్ సాకెట్టు, ఛార్జింగ్ సాకెట్టు డ్యామేజ్ అయ్యిద్ది, ఛార్జింగ్ వైర్ సాకెట్టు డ్యామేజ్ అయ్యిద్ది. తద్వారా మీకు టైం వేస్ట్ అయ్యిద్ది, అమౌంట్ పెట్టాలా, మళ్ళీ ఛార్జరు, మళ్ళీ పిన్ను, వైర్లు, మళ్ళీ దాదాపుగా ఈ కాస్ట్లీ వైర్లు మీకు ఈజీగా 500, 100, 150 వచ్చే కావు. ఎందుకంటే స్మార్ట్ ఫోన్లు, ఛార్జింగ్ పిన్లు, వైర్లు చాలా కాస్ట్ ఉంటాయి కనుక ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు స్మార్ట్ ఫోన్ల విషయంలో జాగ్రత్తలు పాటించండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, అడ్డగోలుగా వాడొద్దు. మీ ఇప్పుడు ఎక్కువగా యూత్ వాడుతున్నారు. యూత్ అంటే ఇక వాళ్ళకి పెద్దోళ్ళ మాట అంటే లెక్క ఉండదు, వాళ్ళు వేదం అనుకొని వాళ్ళు చేస్తూ ఉంటారు. దయచేసి
మీరు ఎవరి మాట వినాలని కాదు, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. రాత్రులు నిద్రలు మానేసి చేస్తూ 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 చూస్తూ చూస్తూ ఫోన్లు మీరు కాలాన్ని గడిపేస్తూ మీ తల్లిదండ్రుల మాట వినకుండా, పెద్దల మాట వినకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు బిహేవ్ చేస్తే చివరికి డ్యామేజ్ అయ్యేది ఎవరో తెలుసా? మీరే. కనుక దయచేసి యూత్ మీరంతా బాగుండాలి, మంచి ఫ్యూచర్ అని పాడు చేసుకోకండి. ఈ సెల్ ఫోన్ల మాయలో పడి మీరు మీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకోకండి. దయచేసి మిమ్మల్ని మీరే మేల్కొల్పుకోండి. పెద్దలు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళ మాట మనం ఏంటి తినేది, వాళ్ళకేం తెలుసు, అలా అయిద్దా? పక్కా 100% మాత్రం స్మార్ట్ ఫోన్లు ఎక్కువ కాలం వాడితే మాత్రం ప్రమాదం తప్పదు. ఇది మాత్రం పక్కా టెక్నాలజీ. అది మనిషి తయారు చేసుకునే టెక్నాలజీ మనిషికి సహకరించేది పోయి ప్రమాదాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, యుద్ధాలకు కారణం మనిషి టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. మిసైల్స్ అని, బాంబులని, ఇవన్నీ ఇప్పుడు టెక్నాలజీ, డ్రోనులని ఉపయోగించి వాళ్ళ దగ్గర ఎప్పటి నుంచో దాచుకున్న ఈ బాంబులు టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిపోయి అది వాడేదాకా ఒక్కోడికి మొదలైందన్నమాట తేట. అంతే కదండి. ఇప్పుడు దీపావళి సామాన్లు కొనుక్కొని తెచ్చారు, ఇంట్లో పెట్టారు, అవి కాల్చేదాకా మనకు నిద్ర పట్టదు. అరే అమ్మ కాల్చాలా, బాంబులు పేల్చాలా అని. ఇప్పుడు యుద్ధాలకు కారణం అదే. ఒక్కోడు బాగా అభివృద్ధి చెందారు, ఒక్కోడు మంచి సంపాదించుకున్నారు, ఒక్కోడేమో బాగా ఇక వాళ్ళకి ఎదురు లేదు, వాళ్ళే నాయకులు, వాళ్ళే మినిస్టర్లు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మారణాయుధాలు తయారు చేసుకున్నారు, బాంబులు తయారు చేసుకున్నారు. టెక్నాలజీ పెరిగిపోయింది, డ్రోనులు పెరిగిపోయినాయి, మిసైల్ పెరిగిపోయినాయి. ఏం చేస్తారు? ఇక తయారు చేసుకున్నారుగా, ఇక వీళ్ళకి తేట మొదలైంది. అంతే కదండి. ఇప్పుడు మనం దీపావళి సామాన్లు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, అవి మనకు కాల్చే వరకు ఎవడి టపా కాల్చాలి, చిచ్చుపుట్లు కాల్చాలి, ర్యాకెట్లు వేయాలని మనసులో మనకు కుతూహలం మొదలైద్ది. ఇదే ఈ యుద్ధాలకు కారణం. ఒకడు బాగా టెక్నాలజీ పెరిగిపోయింది, డబ్బులు బాగా సంపాదించుకున్నాడు ఒక్కో దేశస్తుడు, మదం ఎక్కిపోయి ఒక్కోడికి ఆ టెక్నాలజీ పెంచిన మరి తయారు చేశాక మళ్ళీ వేయాలి, ఎవడో మీద వేయాలి కదా, వేసేదాకా బయటకు నిద్ర పట్టదు. ఇక తయారు చేసుకున్నారు ఒకడు వీడితో పోటీ, ఆ దేశంతో ఈ దేశం పోటీ, ఈ దేశంతో ఆ దేశం పోటీ, చివరికి ఏమవుతుంది? నాశనం చేస్తున్నారు. అంటే మనిషి టెక్నాలజీ అనేది సర్వనాశనానికి కారణం. ప్రకృతిలో హాయిగా పెరక్క మంచిగా ఉండక వాళ్ళు తన్నుకొని కొట్టుకొని సావండ్రా అని వాళ్ళకు ఒక రకమైనటువంటి కోరిక ఏంటంటే ఈ టెక్నాలజీ పెరిగింది. టెక్నాలజీతో ఎప్పుడు లేని డ్రోన్ల ద్వారా మిసైల్స్, ర్యాకెట్లు ఎక్కువ దూరం వెళ్ళి నాశనం చేయడానికి. అంతే కదండి. ఇప్పుడు మనిషికి డబ్బు ఎక్కువై మదం పెరిగితే ఏం గుర్తొస్తుంది చెప్పండి? ఏం గుర్తొస్తుంది? నాశనమే వాడికి. అంటే ఇదే అతికాలం, అతి బుద్ధులు సర్వనాశనానికి హేతువులు అని చెప్తారు. ఇవే అవి కనబడుతున్నాయి ఇప్పుడు దేశాల మధ్య. చూడండి, వాళ్ళకి ఏం తక్కువ చెప్పండి? వాళ్ళకి అన్ని దేశాలు అంత సంపాదించుకుంటున్నారు. వాళ్ళు యుద్ధాలు చేయవలసింది పేదరికం మీద. పేదరికాన్ని దూరం చేయాలా, ప్రజల్ని మంచిగా అభివృద్ధి చేయాలా, సమస్యల్ని లేకుండా చేయాలా, ఒక దేశానికి మరో దేశం సహకరించుకోవాలా, అందరూ బాగుండాలా అనేది ఎక్కడా లేదు వాళ్ళకి. కోడికి డబ్బు మదంలో పడి కొట్టుకుంటున్నాడు. ఎవడైనా తప్పు చేస్తే అన్ని దేశాలు కలిసి ఆ దేశాన్ని నిర్మూలించాలి, నిరోధించాలి. మరి వినకపోతే అప్పుడు వాడు పర్థం పట్టాలి. అంతేగాని ఒకడిని చూసి ఒకడు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు వాడిని చూసి ఈడు చూసి వాడు బాంబులు వేసుకోవడమే. దానివల్ల ప్రయోజనం ఉందా? కనుక దయచేసి ఒక చిన్న బాంబు లాంటిది మన స్మార్ట్ ఫోన్ కూడా మనకి తెలియకుండానే మనల్ని నాశనం చేసేస్తుంది. కనుక జాగరూకతంతో మీరు ఎరుకతో ఉండండి దయచేసి. ముఖ్యంగా యూత్ సెల్ ఫోన్ల విషయంలో జాగ్రత్త పాటించండి. వేలు పెట్టి కొంటున్నారు, చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అలా అని మీ ఆనందాన్ని, మీ వినోదాన్ని నేను కాదనను, ఎంజాయ్ చేయండి, తప్పు లేదు. కానీ ఆ ఎంజాయ్ మన ప్రాణానికి గొడ్డలి పెట్టు కాకూడదు, మన ప్రాణం మీదకి తెచ్చుకోవద్దు దయచేసి. అదే మీరు జాగరూకతతో ఉండి, ఎరుకతో ఉండి స్మార్ట్ ఫోన్లను వాడండి, రీజనబుల్గా వాడండి, ఒక లిమిట్లో వాడండి, ఎంజాయ్ చేయండి. కానీ ఆ ఎంజాయ్ మీ ప్రాణాంతకం కాకూడదు దయచేసి అర్థం చేసుకోండి. యూత్ ముఖ్యంగా చెడిపోతున్నారు. మీరు బాగుండాలనే ఉద్దేశంతోనే మా బయోటెక్ ఇన్ తెలుగు ఛానల్ ద్వారా మీకు స్మార్ట్ ఫోన్ల గురించి పెడుతున్నాం. ఇప్పుడు చాలామందికి ఉపయోగపడతాయి. దీంట్లో యూట్యూబ్ అనేది మంచిదే. అయితే దాన్ని ఎంతవరకు వాడాలి చెప్పండి? అంతవరకే వాడాలి. మనం ఏ వస్తువుని ఎంతవరకు వాడాలి అని ఎరుకని కలిగి ఉండడం కోసమే ఈ వీడియో పెడుతున్నాను.
దయచేసి మీరందరూ కూడా ఈ స్మార్ట్ ఫోన్లను ఎలా వాడాలి, డబ్బుని బర్బాద్ చేసుకోకండి దయచేసి. మనిషికి ఆలోచన శక్తే మనిషి యొక్క నాశనానికి దారితీస్తుంది. ఈ టెక్నాలజీ అంటంతో టెక్నాలజీ వల్ల మనిషికి చావు దగ్గరికి పడుతుంది. చావు తెలివితేటలు అంటే ఇదే ఉదాహరణ. ఇప్పుడు చూడండి, యుద్ధాలన్నీ కూడా చావు తెలివితేటలే. ఆ బాంబులు తయారు చేసుకోవడం, యురేనియంలు పెట్టడం, డ్రోన్లతో ఉపయోగించడం, మిసైళ్ళు. ఒకడు డబ్బు బాగా సంపాదించేశారు, మదాలు ఎక్కిపోయి ఉన్నాయి ఒకడికి. వాళ్ళకి ఎదురు లేదు, చెప్పే నాదుడే లేడు, ఇనే తత్వమే లేదు. వాళ్ళకి ఎదురేంటి? ఆ దీపావళి సామాన్లు మన ఇంట్లో పెట్టుకొని మనం కాల్చేవరకు మనకు ఎట్ట నిద్ర పట్టదు. ఇప్పుడు వాళ్ళకు కూడా అదే పరిస్థితి అయింది. అన్ని దేశాలు అభివృద్ధి చెందినే, అభివృద్ధితో పాటు ఒకడు తయారు చేసేసాడు బాంబులు, డ్రోనులు, మిసైళ్ళు అన్నీ ఇక తయారు చేసుకొని ఇక ఒకడికి చేతులు బాగా గులపడుతున్నాయి. ఎవడి మీద ప్రయోగించాలా అని. ఎవడో దరిద్రుడు మొదలెట్టాడు. ఆ దరిద్రం అందరికి అంటింది. ఇప్పుడు ఒకడిని చూసి ఒకడు వాడేసాడని ఈడేసాడని వాడు. అసలు ఏంటి ఉపయోగం ఏంటి? దేశంలో ఎన్ని సమస్యలు ఉన్నాయండి. పేదరికం ఏ దేశంలో లేదు చెప్పండి. పేద ప్రజలు తిండి లేక నానా బాధలు పడుతుంటే కోట్లు ఈ యుద్ధ ఆయుధాలకి, ఈ బాంబులకి, డ్రోన్లకి, ర్యాకెట్లకి కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఆ దేశంలో ఉన్న ఒక పేదోడిని బాగు చేయట్లేదు దరిద్రులు. ఈ దరిద్రుల్ని అసలు ఈ దరిద్రులు పోవాలా. ప్రజలందరూ దానివల్ల, ఈ దరిద్రుల యొక్క మదం వల్ల అమాయక ప్రజలు కూడా చచ్చిపోతున్నారు. అవునా కాదు? చెప్పండి, మీరే చెప్పండి. ప్రపంచ దేశాలు, మంది కూడా ఒక దేశమేగా. దయచేసి మనందరం కూడా యుద్ధాన్ని ఖండించాలి. వాళ్ళ మదానికి తగ్గట్టు మనం కూడా గట్టిగా గుణపాఠం చెప్పాలి. యుద్ధాలు అనేవి మంచిది కాదు. చెప్తున్నా కదా, మదం ఎక్కి చేస్తున్నటువంటి యుద్ధాలే తప్ప ఇవి ఎందుకు పనికిరాని మనకి. ఓకే ఫ్రెండ్స్, కనుక మనకి ప్రమాదం అనిపించే ఏ వస్తువైనా సరే మనం జాగ్రత్తగా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఒక రకంగా స్మార్ట్ ఫోన్ కూడా ఒక చిన్న సైజ్ బాంబు లాంటిది. మన జీవితాన్ని బాంబు వెంటనే నాశనం చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్లో పాయిజన్, మెల్లగా మనిషిని పడేస్తుంది. కనుక మీరు ఈ స్మార్ట్ ఫోన్ల విషయంలో జాగరూకంగా ఎరుకతో ఉండండి. జాగ్రత్తగా వాడుకోవద్దు అనట్లేదు, ఆనందించొద్దు అనట్లేదు, మిమ్మల్ని ఎంజాయ్ చేయొద్దు అనట్లేదు. మనిషి అన్నాక పుట్టాక కొంత ఎంజాయ్ కూడా ఉండాలి. కానీ అది మన ప్రాణాలను తీసేంత వరకు దారి తీయొద్దు. అది మీరు గమనించాలి. కనుక స్మార్ట్ ఫోన్ల విషయంలో యూత్ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. పిల్లల చేతులకి ఫోన్లు ఇవ్వడం స్టైల్ అయిపోయింది. స్టైల్ కాడు. కొంతమంది ఏంటంటే ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, వాడికి ఫోన్ ఇస్తే సైలెంట్గా ఉంటాడు, మన పనులు మనం చేసుకోవచ్చు. వాడు ఫోన్ ఇవ్వకపోతే గోల చేస్తున్నాడు, మనకు డిస్టర్బెన్స్ అవుతుంది అని వాళ్ళ డిస్టర్బెన్స్ గురించి, వాళ్ళ పని గురించి వాళ్ళు ఆలోచించి ఇద్దాం ఏమైద్దిలే అన్న ఒక లైట్ ఆలోచనలతో పిల్లలకి ఫోన్లు అలవాటు చేస్తున్నారు. ఇక అక్కడి నుంచి మొదలమ్మవాడికి నరకం. వాడుగా చూసుకుంటూ వాడు ఆ మైకంలో పడిపోతే వీళ్ళు చేసుకుంటూ అది కొంతకాలానికి ప్రమాదకరమైన అలవాటుగా మారిపోయి మళ్ళీ అది ఆ అలవాటు మానిపేయడానికి మళ్ళీ నానా బాధలు పడుతున్నారు. జస్ట్ అంతే, పిల్లలు సతాయిస్తున్నారు, అది తప్పించుకుందాం అన్న ఆలోచనతో ఇస్తున్నారు తప్ప వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, వాళ్ళ అలవాటు అయితే అది ఎంత ప్రమాదం. ఆ తర్వాత వాళ్ళు ఆ ఫోన్ అలవాటులో పడి అదే మేకై కూర్చొని మళ్ళీ అరే మా పిల్లలండి ఫోన్ ఆ అలవాటు మానట్లేదు డాక్టర్ గారు. ఎంతమంది డాక్టర్ చెప్తున్నారు మానసిక రోగాలు వస్తున్నాయి ఫోన్ల వల్ల, పిల్లలకు కూడా ఇస్తున్నారు, పిల్లలు కూడా చెడిపోతున్నారు. మళ్ళీ ఫోన్లలో చూడండి రంగురంగుల ఆటలు, రంగురంగుల పాటలు, రంగురంగుల టెక్నాలజీతో గేమ్స్ అట. ఈ గేమ్స్కి అలవాటు పడ్డోడు మంత్రముగ్ధుడు అయిపోతున్నాడు పిల్లోడు. వాడు తిండి మానేసి తిన్న తిండి వంట పట్టకుండా ఆ బొమ్మలకి ఏముందంటే అంత రంగురంగు బొమ్మలు, అంతా కూడా అది కార్టూన్ షోలు. ఇప్పుడు కొత్తగా వచ్చింది మరో పిచ్చి. అసలే జనాలు ఏమో ఒక పిచ్చితో కొట్టుకుంటూ ప్రాణాలు తీసుకుంటున్నారు మదం ఎక్కి. ఇంకో పిచ్చి ఏంటంటే ఏఐ పిచ్చి, ఇదొకటి తయారైంది మళ్ళీ. చూడండి, మనిషి టెక్నాలజీ చివరికి మనిషి నాశనానికే తప్ప ఉపయోగానికైతే కాదు. మనిషి టెక్నాలజీ చేయొచ్చు, గొప్ప విషయం ఇది. అంజనం వేసినట్టుగా కనబడేటటువంటి వీడియో కాళ్ళు ఇవన్నీ కూడా గొప్ప విషయాలే. కానీ ఈ విషాలుగా మార్చేస్తున్నారు. విషాలుగా మారిపోయి ఆ విషాలు మనిషిని సర్వనాశనం చేసేస్తున్నాయి. కనుక నేననేది ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే, మనిషి యొక్క టెక్నాలజీ విషయాలనేవి విషాలుగా మార్చుకోకండి. గమనించండి, ఎరుకగలిగి ఉండండి, ఆలోచించండి. ఆ వస్తువులు ఎంతవరకు వాడాలి, ఎంతవరకు వాడొద్దు.
ఆ? ఐక్యరాజ్య సమితి అసలు ఏ దేశానికి కూడా ఎవరికి వాడికి ఫ్రీనెస్ ఇచ్చేసి వాడు ఇష్టం వచ్చినట్టు డబ్బులు కోట్లు ఉన్నాయి. ఆ కోట్లను ఉపయోగించండి, పేదరికం మీద యుద్ధం చేయండి, సమస్యలపైన యుద్ధం చేయండి. యూత్ పాడైపోతున్నారు, వాళ్ళపైన వాళ్ళకి జాగృతం చేయడం కోసం యుద్ధం చేయండి. వాళ్ళ జీవితాన్ని మంచి చేయడం కోసం యుద్ధం చేయండి. ఉద్యోగాలు లేక అంతమంది తప్పిస్తున్నారు, వాళ్ళ కోసం యుద్ధం చేయండి. యదవులు సన్యాసులు అన్ని సమస్యలు వదిలేసి జనాలు పేదరికంతో మలమల మాడిపోతుంటే అవన్నీ వదిలేసి ఈ యదవులకి యుద్ధాలు కావాలా? కోట్లు సర్వనాశనం. పేదరికంతో అల్లాడిపోతున్నారు ఈ దేశాలు. అలాంటి వాళ్ళకి మీరు ఆ పేదరికం మీద యుద్ధం చేసి ప్రజల్ని బాగు చేయండి. మీరు ఏం సాధిస్తారు? యుద్ధాలు చేసి ఏం సాధిస్తారు చెప్పండి ఫ్రెండ్స్, మీరే చెప్పండి. సర్వనాశనం. ప్రకృతిని ఒక్క ఆకుని సృష్టించలేని టెక్నాలజీ మనది. నాశనం చేసే టెక్నాలజీ మాత్రం చాలా గొప్పగా తయారు చేస్తున్నారు. చివరికి వాళ్ళే నాశనం అయిపోతున్నారు. ఇదంతా అవసరమమ్మా? ఈ మానవ జాతికి, ఈ భూమి మీద ఉన్న సమస్త జీవకోటిలో ఈ మానవుడు ఒక్కడే ఇంత చండాలుడై మదం ఎక్కి కొట్టుకుంటున్నాడు. ఇది ఎవరు ఎక్కువగా చేసేది? ఇలాంటి మాకు ఎదురు లేదు అన్న దేశాలకు ఉన్నటువంటి నాయకులు పెద్ద మూర్ఖులైపోయారు. ఆ డబ్బు మదంలో పడిపోయి, నీచులు సన్నాసులు డబ్బు మదంలో పడిపోయి వాళ్ళకి ఎదురు లేదు, చెప్పేటోళ్ళు లేరు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. దయచేసి ఇలాంటి విషయాన్ని మన వరకు మనం ఖండిద్దాం. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి మానవజాతి భూమి మీద ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి అభివృద్ధి చేసుకున్నాం. చివరికి ఒక్క బాంబుతో సర్వనాశనం చేసుకునే స్థితికి వచ్చామంటే ఎంత మూర్ఖులో, ఎంత దరిద్రులో ఈ మొత్తం ప్రపంచ దేశాలకు ఉన్న నాయకులు చూడండి, ఎంత దరిద్రుగా తయారయ్యాలంటే. ఎవడో ఒక దరిద్రుడు మొదలెట్టేది దరిద్రుడి మీద పడాలి, అందరూ కలిసి పడి వాడిని నిలబెట్టి గట్టిగా నువ్వు మానుకుంటావా, లేకపోతే అన్ని దేశాలు కలిసి నిన్ను నాశనం చేయాలా చెప్పండి అని వాళ్ళని మానసికంగా మార్చి తద్వారా ఇలాంటి యుద్ధాలు జరగకుండా ఆపాలి తప్ప ఈ యుద్ధాలు చేసుకుంటూ వాళ్ళు దాచుకున్నటువంటి తయారు చేసినటువంటి మారణ ఆయుధాలు, బాంబులు, మిసైల్స్, డ్రోనులు వాళ్ళు ఉపయోగించాలనే కుతూహలం అంతే. ఒక రకమైనటువంటి ఉన్మాదం, పిచ్చి. ఆ పిచ్చిలో పడిపోయి యుద్ధాలు మొదలైనవి. వాస్తవంగా యుద్ధం చేయవలసిన అవసరం ఎవరికీ లేదు. ఎందుకంటే ఏ దేశం కూడా పేదరికంలో ఉన్నటువంటి విషయాల్ని గమనిస్తూ పేదరికాన్ని ఇంకా నిర్మూలిస్తూ వాటిపైన పేదరికం పైన యుద్ధం చేయాలి. అది గొప్పతనం. మూర్ఖుల్లాగా ప్రవర్తించొద్దు. ఎవడైనా కొమ్ములు తిరిగిన మగవాడైనా సరే, ఏ దేశంలో ఉన్న నాయకుడైనా సరే, వాడికి తగిన గుణపాఠం అన్ని దేశాలు కలిసి చెప్పాలా. వాడు ఎవరైనా శాంతిని చెడగొట్టే కార్యకలాపాలు చేస్తే వెంటనే వాడి మీద చర్య తీసుకోవాలి. ఐక్యరాజ్య సమితి అనేది ఒకటి దీని యొక్క ఇంటెలిజెన్సీ ఉపయోగించి ఎటువంటి మారణ ఆయుధాలు కానీ బాంబులు కానీ తయారు చేస్తున్న దేశాలని వాళ్ళు వెంటనే కనిపెట్టి అరికట్టాలి. యురేనియం ఎక్కడున్నా దాని మీద కంట్రోలింగ్ పెట్టాలి. ఎవడెవడు దాన్ని తీసుకుంటున్నాడు, ఎవరు తయారు చేస్తున్నాడని. నాగసాకి, హిరోషిమా మీద, జపాన్ దేశాల మీద అప్పుడు ప్రయోగించినటువంటి బాంబుల ఎఫెక్ట్ ఇప్పటి వరకు ఉంది. అక్కడ వికలాంగులు ఇప్పటి వరకు ఉన్నారు. అంత ప్రమాదకరమైనటువంటి ఆ యురేనియం ఖనిజాల దగ్గర మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంతర్జాతీయ సమితి అనేది ఎందుకు ఉంది చెప్పండి? ఇది దేనికి ఉపయోగం? ఇది వాడు తయారు చేసుకుని వాడి యుద్ధాలు చేసుకోవడానికి. ఇక అంతర్జాతీయ సమితి ఉండి ఉపయోగం ఎవరికి ఉంది చెప్పండి? ఈ భూమి మీద మానవుడు ప్రకృతిలో పుట్టి ప్రకృతితో పాటు పెరుగుతూ ప్రకృతిని నాశనం చేయకుండా హ్యాపీగా సహజంగా హాయిగా బతకడానికి ప్రకృతి దేవుడు ప్రసాదించాడు. దేవుడు నమ్మేటోడు చెప్తున్నా, లేదా ప్రకృతి మనకి ప్రసాదించిన వరం. ఈ యదవులు మదం ఎక్కి కొవ్వెక్కి డబ్బులు ఎక్కువైపోయి కోట్లు ఎక్కువైపోయి ఒక్కొక్క యదవకి ఇలాంటి యదవుల్ని మనం ఖండించాలా. మదం ఎక్కి కొట్టుకుంటున్నారు యదవులు. ఇప్పుడు ఏమి లేదు, డబ్బు ఎక్కువైపోయింది. ఆ డబ్బులతో తయారు చేసేసి ఆ తయారు చేసిన వస్తువు ఏం చేయాలా? వేయాలి, ఎక్కడో చోట వేయాలి. ఒక్కోడికి తేట. అందుకని యుద్ధాలు మొదలైనవి. ఈ తేట సన్యాసుల్ని యదవుల్ని గుణపాఠం చెప్పాలి. అందరూ ఒక్కటే. అన్ని దేశాలు అసలు ఈ దేశం దరిద్రం ఏ దరిద్రుడు మొదలెట్టాడు వాడి పని పట్టాలి.
వాడికి మానసికంగా మార్చి అసలు ఇది కరెక్ట్ కాదు అని అసలు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది అంటే అప్పుడంత నాలెడ్జ్ లేదు, చెప్పేటోళ్ళు లేరు, టెక్నాలజీ లేదు కనుక బతికిపోయాం. రెండో ప్రపంచ యుద్ధానికి కొంత టెక్నాలజీ వచ్చింది, కొంత నాశనం అయింది. ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధానికి మామూలు టెక్నాలజీ లేదు. అప్పుడు మిసైల్ వెళ్ళాలంటే కొంత వరకే వెళ్ళాయి. ఇప్పుడు డ్రోన్లను ఉపయోగించి ఇంకా ఎక్కువ లాంగ్ ప్రదేశాల్లో కూడా చాలా టార్గెట్ చేసి మరీ నాశనం చేసుకుంటారు. ఎదవలు మూర్ఖులు మదం ఎక్కున్నారు. దొంగ నా కొడుకులు అనకూడదు కానీ సార్, ఫ్రెండ్స్ మీరు తప్పుగా అనుకోవద్దు, ఆవేశం నాలో అలా ఉంది. మనిషి యొక్క టెక్నాలజీ మనిషి జీవితాన్ని ప్రభావితం చేసే విధంగా ఉండాలి, కానీ నాశనం చేసే విధంగా ఉండొద్దు. ఎవడైనా తప్పు దారి పడితే వాడి పని పట్టాలా, వాడి గుణపాఠం చెప్పాలి తప్ప ఇది వాడు చేసిన తప్పే మనం కూడా చేయొద్దు. అలా చేసుకుంటూ పోతే మానవ జీవితానికి మనుగడ లేకుండా పోతుంది. నేను ఈ టెక్నాలజీ విషయంలో కూడా అదే చెప్తున్నాను. యూత్కి, అందరికీ, సబ్స్క్రైబర్లకి, ఫ్రెండ్స్కి, మిత్రులకి, టోటల్గా భారతీయులందరికీ, నేను ఒక భారతీయుడిని కనుక నాకున్న బాధ్యతను నేను మీకు తెలియజేస్తున్నాను. మనందరం కలిసి కట్టుగా జట్టుగా ఉంటూ ఇలాంటి వాటిని మన భారతదేశం తరపు నుంచి ఇది మంచిది కాదు అని మనం ఒక భారతదేశం నుంచి ఒక నినాదం, జై జవాన్ జై కిసాన్ అనుకుంటూ మనం శాంతిని నెలకొల్పాలి. శాంతి సమైక్యతే ప్రధాన లక్ష్యం మన భారతదేశ నినాదం. దయచేసి ఈ మూర్ఖులను, మదమెక్కిన యధవలను మనం ఎప్పుడు కూడా గుణపాఠం చెప్పాలా. ఇలాంటి యుద్ధాలకి మనం ప్రోత్సహించొద్దు, నాశనం చేయాలా. యుద్ధాన్ని నాశనం చేయాలా, యుద్ధంతో నాశనం చేయడం కాదు, యుద్ధాన్ని నాశనం చేయాలా. నిజమైన యుద్ధం చేయాలంటే పేదరికం మీద చేయండి, పేద ప్రజలని అభివృద్ధిపరచండి. యూత్ ఎంతోమంది ఉద్యోగాలు లేక తపన పడుతున్నారు, దాని మీద యుద్ధం చేయండి. కల్తీ ఆహారం మీద, దొంగల మీద యుద్ధం చేయండి. కల్తీ ఆహారం అమ్మేటోళ్ళ మీద యుద్ధం చేయండి. సమస్యలపైన యుద్ధం చేయండి. ఈ అన్ని యుద్ధాలు మానేసి యదవులు మానవ జాతి నశించిపోయేందుకు యుద్ధాలు చేస్తున్నారు. ఇదే న్యాయంగా ఉందా? ఇది పద్ధతేనా? అందుకని దయచేసి టెక్నాలజీ పెరిగే కొద్దీ టెక్నాలజీ వల్ల లాభం ఏమో కానీ నష్టాలు చాలా విపరీతంగా జరుగుతున్నాయి. చివరికి భూమి మీద ఇలాగనే బాంబు ప్రయోగాలు, యుద్ధాలు చేసుకుంటూ పోతే పచ్చగడ్డి కూడా మొలవదు, మానవ జాతి అంతరించిపోతుంది. మానవ మనుగడకు మానవుడే నిప్పు పెట్టుకుంటున్నట్టు జరుగుతుంది. కనుక ప్రజలారా, మంచి మనసు ఉన్నోళ్ళు, మంచి ఆలోచన పరులు, మేధావులు, యోగులు, తత్వవేత్తలు అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి. మనందరం కూడా కలిసి ఖండిద్దాం. మా బయోటెక్ ఇన్ తెలుగు ఛానల్ ద్వారా మీ అందరికీ నాకు కలిగినటువంటి జ్ఞానంతో, నాకున్నటువంటి జ్ఞానంతో మీ అందరికీ చెప్తున్నాను. దయచేసి తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్. చెడు అనేది చెడే, మంచి అనేది మంచే. కాకపోతే ఇదంతా చేస్తుంది డబ్బు మదంతోనూ. తీరాలి ఒకడికి ఈ బాంబులు తయారు చేయడం ఐక్యరాజ్య సమితి దీనికి సపోర్ట్ చేయొద్దు. ఎవడైనా చేస్తున్నాడంటే వెంటనే వాడిని ఖండించాలి. అలా చేస్తే అసలు యుద్ధాలు అనేవి ఉండవు. మనిషి ప్రశాంతంగా హాయిగా బతకపోతే మానవ జన్మ ఎత్తి వేస్ట్. ఎందుకు ఉపయోగమే ఉంది చెప్పండి? కనుక దయచేసి మనందరం ఎందుకు పుట్టాం భూమి మీద? ప్రశాంతంగా మంచిగా ప్రకృతితో పాటు పెరుగుతూ హాయిగా ఉంటూ ప్రకృతితోనే మనం కలిసిపోవడం అనేది మానవ జీవితం యొక్క లక్ష్యం. అది వదిలేసి పనికి మాలిన పనులు, ఎదవ పనులు, మదమెక్కిన పనులు, మూర్ఖులు తయారై మంచిగా బతికే మానవులందరికీ కూడా ఒక్కడు తయారై కొన్ని కోట్ల మందిని ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఒక్కడిని తుదముట్టించాలా, వాడిని మార్చాలి తప్ప మనందరం కూడా దాంట్లో కలిసిపోయి మనం జీవితాన్ని నాశనం చేయొద్దు. ఈ ప్రపంచ దేశాలందరికీ కూడా తగిన గుణపాఠం చెప్పాలా. ఏ దేశమైతే, ఏ దరిద్రుడైతే, ఏ మదం ఎక్కిన వాడైతే దీన్ని మొదలెట్టాడో వాడిని గుణపాఠం చెప్పి వాడిని మార్చాలి తప్ప అందరూ కూడా దీంట్లో ఇన్స్పిరేషన్ అవ్వద్దు. ఈ యొక్క యుద్ధాల్లో పాల్గొనొద్దు. యుద్ధం ఆపేయాలా, శాంతిని నెలకొల్పాలా, సమైక్యతను అభివృద్ధి పరచాలా. ఇదే మన యొక్క ధ్యేయం. ఓకే ఫ్రెండ్స్, ముఖ్యంగా టెక్నాలజీ చూడండి. ఇదో ఈ పిన్నులు, ఈ టెక్నాలజీ, డ్రోనులు తయారు చేశారు. ముందు చిన్న డ్రోనులు వచ్చినాయి. ఏదోలే చిన్న డ్రోనులు ఆడుకోవడానికే, ఏదో పొలాలకు మందులు కొట్టుకోవడానికో, ఏదో మనం పెళ్ళిళ్ళల్లో పట్టోలు తీసుకోవడానికో, ఫొటోస్ అని ఏదో మనం అనుకున్నాం. ఈ డ్రోనులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఈ డ్రోనులు దేశాన్ని నాశనం చేసే మిసైల్స్ని ఎత్తుకుని పోయేదాకా తయారైంది మన డ్రోనులు. చూస్తున్నారు కదా, చిన్న టెక్నాలజీ, చిన్న విషయం ఎక్కడికి వెళ్ళిపోయింది? సర్వనాశనానికి దారితీసింది. కనుక ఈ టెక్నాలజీని
మనిషి కంట్రోల్లో వాడండి. ఇప్పుడు చెప్తున్నాం, ఫోన్లు కూడా చూడండి, ఆ బాంబు అనేది వెంటనే నాశనం చేస్తుంది, ఫోను మాత్రం స్లో పాయిజన్, మెల్లగా నాశనం చేసేస్తుంది. అంటే ఆ తప్పు ఎవరిది? మనదే. మనం దాన్ని కంట్రోల్ చేయాలి. మానవుడు తయారు చేసిన టెక్నాలజీ అది ఎంతవరకు వాడాలి, ఎంతవరకు వాడకూడదనే నిజాన్ని, సత్యాన్ని గ్రహించి దాన్ని అంతవరకే వాడాలి. అలా వాడమని చెప్తున్నాను. అది ఇంకోటి, మన భారతదేశంలో చాలామంది కూటికి లేకపోయినా, తిండికి లేకపోయినా, ఆర్థికంగా ఎంత వెనకపడ్డా వాడు కూడా మినిమం 10,000 రూపాయలు ఫోన్ తీసుకుంటున్నాడు. చూడండి, వాడు ఎలా చేసైనా సరే, ఎక్కడన్నా పని చేసైనా 100 రూపాయలు 10 రూపాయలు పోగు చేసుకొని కష్టపడి వాడు ఫోను కొనేదాకా నిద్రపోవట్లా. వాడు అసలు ఏది అడుక్కు తినేటోడి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ ఉంది. వాడు అడుక్కొని దాచిపెట్టి ఫోన్ కొంటున్నాడు. అంటే అంత ఇంపార్టెంట్ అయిపోయింది మనిషి జీవితంలో. ఇది ఒక విలాస వస్తువు అయిపోయింది ఫోను. గ్రహం బెల్ తయారు చేసిన ఫోన్ టెక్నాలజీ ఏంటి అంటే, అసలు ఫోన్ ఎందుకు ఉపయోగిస్తారు అంటే, అక్కడి మాట ఇక్కడైనా, దూరంగా ఉన్నోళ్ళు అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ మాట్లాడుకోవడానికి, విషయాన్ని తెలియజేసుకోవడానికి ఫోను. అంతవరకే రియల్గా ఫోన్ యొక్క ముఖ్యమైనటువంటి పని అది. ఇప్పుడు అది ఆట వస్తువు అయిపోయింది. ఆ ఆట ఎలా అయిపోయింది? ప్రమాదకరమైనటువంటి చెలగాటం అయిపోయింది ఇప్పుడు ఒకడికి. కనుక దయచేసి అందరూ గమనించండి. ఈ స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ, ఈ డ్రోన్ టెక్నాలజీ ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతుందో చూడండి. ఇంత ప్రమాదకరమైన విషయాల్లోకి వెళ్ళిపోయి చివరికి యుద్ధాలను ప్రేరేపించే వరకు వెళ్ళిపోయింది. ఈ యుద్ధానికి కారణం ఒక్కోడికి మదం ఎక్కి, డబ్బులు ఎక్కువై, చెప్పే మా నాదుడు లేడు, నాకు అనేసి ఎదురు లేదని ఒక్కోడు మదంతో చేస్తున్నటువంటి యుద్ధాలే తప్ప, ఈ యుద్ధాలు మన నిజంగా రీజనబుల్ కావు, మనకు ఉపయోగపడేవి కావు, మానవ జాతికి ఉపయోగపడేవి కావు. కేవలం వాళ్ళు చేసినటువంటి ఆ టెక్నాలజీని వాళ్ళ గొప్పతనాన్ని చూపించుకోవడం కోసం జనాల ప్రాణాలతో చలాగాట వాడుతున్నారు. యధవలు, సన్నాసులు, మూర్ఖులు. ఈ దరిద్రులకి ఒక పేదరికం ఒకలో ఉన్న మానవుడు, ఒక మిడిల్ క్లాస్ వాడు ఎంత కష్టపడుతున్నాడు బతకడానికి. ఆ దరిద్రులకి డబ్బులు కోట్లు ఉండి తయారు చేసి, మరి తయారు చేసింది ఉపయోగపడుతుందా? లేదు, నాశనానికే. చూడండి అసలు ఎంత మూర్ఖత్వమైనటువంటి ఆలోచన విధానం చూడండి. వాళ్ళ ఆలోచనలే అంత పాయిజనబుల్గా ఉంటే అసలు అలాంటి వాళ్ళని ఏం చేయాలి మనందరం కలిసి? చెప్పండి, మీరే చెప్పండి. ఎవడో ఒకడికి వచ్చిన ఆలోచన వల్ల కొన్ని కోట్ల మంది చనిపోతున్నారు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, మనుగడ నష్టం, అసలు మనుగడ లేకుండా పోయేటట్టుంది. కనుక దయచేసి మనం ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దు. భారతీయులు అనేవి చాలా చాలా చక్కటి సమైక్యమైనటువంటి దేశం. భిన్నత్వంలో ఏకత్వం అనే ప్రపంచ ఖ్యాతి పొందినటువంటి దేశం మన భారతదేశం. అయినా మనలో కూడా కొంతమంది స్వార్థపరులు అంతర కలహాలు, కులమత భేదాలను సృష్టించి విడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మంచి మనుషులు, మంచి మనసు ఉన్నవాడికి అసలు అలాంటి తేడాలు కనబడవు. సూర్యుడు ప్రకృతిలో చూడండి, అన్నిటి మీద సమానమైన దృష్టితో ప్రకృతిలో పంచభూతాలు మనల్ని పోషిస్తున్నాయి. ఆ పాటి ధర్మం మానవుడికి లేకపోతే ఈ మనిషి పుట్టి తెలివితేటలు ఉండి ఉపయోగం ఏంటి చెప్పండి? కనుక దయచేసి ఇలాంటి విషయాల్ని మనందరం ఖండిద్దాం. నాకైతే ఇది కరెక్ట్ అనిపించట్లేదు ఫ్రెండ్స్. మీకు నా వీడియోలో నేను చెప్పింది ఏం తప్పుగా ఉంటే మీరు క్షమించండి. ఇంకోటి, మనందరం కలిసి మంచి చేయాలన్నదే నా తపన. శాంతి నెలకొల్పాలా, సమైక్యతను పెంపొందించాలా. మనిషి యొక్క తెలివితేటలు, మనిషి యొక్క టెక్నాలజీ అభివృద్ధికి ఉపయోగపడాలి, కానీ నాశనానికి హేతువు కాకూడదనేది నా ముఖ్య ఉద్దేశం. ఎవడో ఉంటారు కొంతమంది మూర్ఖులు, చెప్పా కదా, ఒక్క మూర్ఖుడు వల్ల అంత సర్వనాశనం అవుతుంది. కనుక వాడు ఎవడో గమనించి వాడి వరకు కట్ చేయాలి తప్ప అది అంటువ్యాధిలాగా అందరూ అంటించుకోవద్దు దయచేసి. కొంతమంది స్వార్థపరులు, కొంతమంది మూర్ఖులని మనం కనిపెట్టి వాళ్ళని కస్టడీలో తీసుకొని గుణపాఠం చెప్పి వాళ్ళని మార్చాలి. మారకపోతే వాళ్ళని అంతం చేయాలి, మరో మార్గం లేదు. కనుక అది ఏమిటనేది ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించి ఆ పిదప నిర్ణయాలు తీసుకోవాలి. ఎంత గొప్పోడైనా ఒక తల్లికి పుట్టిన ప్రాణమే, గుర్తుంచుకోండి. ఒక్క ప్రాణం అన్ని ప్రాణాలను వేధిస్తున్నప్పుడు అందరూ కలిసి వాడిని కంట్రోల్ చేసే బాధ్యత ప్రతి మనిషి, ఒక్క భారతీయుడని కాదు, ఇతర దేశస్తులని కాదు,
భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి బాధ్యత ఉంది. కనుక దయచేసి మంచిగా మనశ్శాంతిగా మంచిగా పెరగాలి అని మంచితనం ఉన్న మనుషులు ఈ ఈ భూమి మీద 90% ఉన్నారు. ఈ 10% ఉన్న దరిద్రులు మాత్రం ఈ 90% మందిని నాశనం చేయడానికి తయారవుతున్నారు. వీళ్ళంతా మూర్ఖులు. మూర్ఖుడు అంటే మంచి చెడు విచక్షణా జ్ఞానం లేని వాళ్ళు మూర్ఖులు. వాడికి తెలియదా? వాడికి తెలుసు కదా, యుద్ధం చేస్తే బాంబులు వేస్తే ఎంత ప్రాణ నష్టం, జన నష్టం, ఎంత నష్టం జరుగుతుంది, మనుగడ లేకుండా పోతుంది. మరి ఎందుకు చేస్తున్నాడు తెలిసి? నీకు చావాలంటే నువ్వు ఒక్కడి చావరా? అందరికీ ఎందుకు లింక్ పెడుతున్నావు? మంచిగా ప్రశాంతంగా బతకాలనుకున్న వాళ్ళందరినీ అల్లకొల్లలం సృష్టిస్తున్నారు దరిద్రులు. ఈ దరిద్రులకి తగిన గుణపాఠం చెప్పాలి ఫ్రెండ్స్. మనందరం ఒక్కటై ఈ ప్రపంచ దేశాల్లో మంచిగా చెప్పాను కదా, మానవుడు మంచిగా బతకాలనుకున్న వాళ్ళు 90% ఉన్నారు, 90% ఉన్నారు. ఈ 10% 10% వాళ్ళకి మాయదారి రోగం వచ్చింది. రోగాలు వచ్చి కుట్టుమిట్టాడుతున్నారు మదం ఎక్కి. ఈ మదం ఎక్కిన దరిద్రుల్ని మనం కూడా కనిపెట్టి వాళ్ళని నాశనం చేయాలి తప్ప వాళ్ళ వల్ల అంతమందిని అంత ఆస్తిని నష్టపరచవుతుందంటే యుద్ధాలు ఆపాలా. ఈ టెక్నాలజీ అనేది ఫోన్ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ, మిసైల్ టెక్నాలజీ, బాంబ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా జంతువు చూడండి, ఏదైనా టెక్నాలజీ ఉపయోగిస్తుందా చెప్పండి? ఏమి టెక్నాలజీ లేదు. మనిషికి తెలివి ఎక్కువైంది కనుకనే నాశనం కోరుకుంటున్నాడు. ఏ పక్షి అయినా, ఏ జంతువు అయినా, ఏ ప్రకృతిలో ఏ జీవి అయినా చూడండి, ఈ మనిషి ఒకటే దరిద్రుడు. భూమి మీద పుట్టి తెలివి ఎక్కువై ఈ తెలివి పాడుగాను ఈ టెక్నాలజీ నాశనం ఈ టెక్నాలజీని ఈడు చివరికి సర్వనాశనానికి దారితీస్తుంది. చూశారు కదా, ఎక్కడ డ్రోన్ మొదలైంది చిన్నగా ఆడుకోవడానికి మొదలయ్యి, ఆ తర్వాత ఫోటోలని, ఆ తర్వాత మ్యారేజ్ ఫోటోలని, ఆ తర్వాత ఏమో డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీలకని ఫోటోలు తీయడం అని, అలాగ చివరికి దరిద్రుల దగ్గరికి వెళ్ళిపోయి అది బాంబులు వేసేదాకా పెరిగిపోయినాయి డ్రోన్లు. మిసైలు కొంతవరకు వెళ్ళేది, ఇప్పుడు ఈ డ్రోన్ సహాయంతో ఇంకెక్కువ వెళ్ళిపోతుంది జెట్లు. ఎందుకు ఈ దరిద్రులకి యుద్ధం చేయాలంటే? భారతదేశంలో కానీ ప్రపంచ దేశాలు ఎన్ని సమస్యలు లేవు చెప్పండి? ఇంతమంది ప్రజలు అలమటిస్తున్నారు, బాధలు పడుతున్నారు. అవి దాటి మీద యుద్ధం చేయండి, సమస్యలపైన యుద్ధం చేసి ప్రజల్ని కాపాడండి, మంచిగా చూడండి. అది నాయక లక్షణం, నాయకుడి లక్షణం అది. ఈ దరిద్రుల నాయకుడు ఏంటి? ఈ దరిద్రులు వీళ్ళు పర్సనల్ ఇష్యూస్ తెచ్చి అది దేశానికి పూస్తున్నారు దరిద్రులు. వాడిని చంపాడని, ఒక్కడిని చంపాడని పగతో వాళ్ళు కొట్టుకొని కొన్ని కోట్ల మంది ప్రజలను చంపేస్తున్నారు. ఇది ఎక్కడైనా న్యాయంగా ఉందో చెప్పండి? కనుక వీటిని మానవ జాతి మానవుడు అని పుట్టినాడు అంటే వాడు అసలు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలా. మానవ జన్మ ఎత్తాడు అంటే వాడు నిజంగా మనిషిలాగా బతకాల. ఒక రాక్షసుల్లాగా, మూర్ఖుల్లాగా, ఎధవల్లాగా, దయ్యాల్లాగా బతుకొద్దు దయచేసి. కనుక ఫ్రెండ్స్, మనందరం కూడా ఇలాంటి వాటిని ఖండించాలా. ఇలాంటి విషయాల్లో మనం గట్టిగా మాట్లాడాలా. భయపడేటోడు ఇప్పుడు మన తెలివితేటలు మనం మాట్లాడగలగడం అంత భయపడొద్దు. భయపడే కొద్దీ రాక్షసులు పెరుగుతూనే ఉంటారు, మూర్ఖులు, దరిద్రులు, సన్యాసులు పెరుగుతూనే ఉంటారు. కనుక మనందరం అర్థం చేసుకొని మంచి మానవులు 90% ఉన్న మంచి వాళ్ళు, మంచి ఆలోచన ఉన్నోళ్ళు, మేధావులు, తత్వవేత్తలు, యోగులు, ఎంత మంచి మనుషులు ఉన్న దేశం మంది. ఎవరో 10 మంది దరిద్రులు చీడపురుగు చెట్టులు చెరుచును అనే ఈ చీడపురుగులు ఎక్కువైపోయినాయి. దరిద్రులకి తిన్నాక అరక్కనో డబ్బులు ఎక్కువయ్యో మదం ఎక్కి అమాయకమైన ప్రజల్ని, చిన్నపిల్లల్ని మంచి చెడు లేకుండా విచక్షణ రహితమైన జ్ఞానంతో దేశాన్ని సర్వనాశనం దేశాన్ని. కనుక మనందరం కలిసి అలాంటి వాళ్ళకి గుణపాఠం చెప్పాలా. ఎవడో ఒక మెదడులో చెడు పురుగు కదిలింది అంటే ఆ దరిద్రుల్ని మనం గుణపాఠం చెప్పి మార్చాలి. ఇలాంటి ప్రయోగాలు చేయొద్దు దయచేసి. చూడండి, చిన్న టెక్నాలజీతోనే మొదలై సర్వనాశనానికి దారితీస్తాయి. కనుక ఈ టెక్నాలజీలో ఇప్పుడు మనకి స్మార్ట్ ఫోన్తో యుద్ధం అవుతుంది. యూత్కి, ప్రజలకి, పిల్లలకి ఈ స్మార్ట్ ఫోన్తో మనం యుద్ధం చేయాలి. ఆ యుద్ధంలో మనం ఏం చేయాలా? ఈ స్మార్ట్ ఫోన్ ఎంతవరకు వాడాలా, దీన్ని ఎంతవరకు వాడితే ప్రమాదం, ఎంతవరకు వాడకపోతే మంచిది అనేది తెలుసుకొని ఇప్పుడు మనకు జరుగుతున్న యుద్ధం ఏంటంటే స్మార్ట్ ఫోను, మానవ జాతి. చూడండి, ఈ కొత్తగా ఇంకోటి వచ్చింది మళ్ళీ విషపు విత్తనాలు, ఏఐ టెక్నాలజీ. చూడండి, ఇది చూడండి,
ఇది కూడా ఒక అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాల్లో ఈ ఏఐ తోట చాలా ప్రమాదకరమైనటువంటి విషయాలు కూడా చేస్తున్నారు. మనిషిని కంట్రోల్ చేయొచ్చట. చూడండి, అంటే ఇది రోబో సిస్టమ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో మళ్ళీ డిజిటల్ ఇంటెలిజెన్సీ అని కొత్త రకం అట. అది మనిషి యొక్క బ్రెయిన్లోకి యొక్క ముక్కు ద్వారా, గాలి ద్వారా ఆ యొక్క మైక్రో ఎలక్ట్రికల్ యొక్క మైక్రాన్స్లను పంపించి మెదడు పైన దాని ప్రభావాన్ని పెట్టి మెదడుని కంట్రోల్ చేస్తారట. ఇది కూడా అమెరికాలో మొన్న టెక్నాలజీ చాలామంది యూట్యూబ్లో చెప్తుంటే విన్నాను నేను. అసలు చూడండి, మనిషి ఎటుపోతున్నాడు. ఇది అవసరమా? వాడికి ఆకలేసినప్పుడు ఇంత ఆహారం, మంచి ఆహారం, నీకు గాలి, దాహం వేసినప్పుడు నీళ్లు, ఏదో వేసుకోవడానికి కొన్ని బట్టలు, ఉండటానికి ఇల్లు. ఎంతకంటే ఏం కావాలి దరిద్రులకి? అసలు ఈ దరిద్రుల్ని ఏం సాధిద్దామని, మనిషికి ఏం కావాలని ఇంత ఆశపడి ప్రపంచాన్ని నాశనం చేసి ఏం సాధిస్తారు? ఏదో అందరికీ సావాలని ఉండదు కదా, మంచిగా బతకాలని ఉంటుంది. మనిషి అన్నాక భూమి మీద హాయిగా, సరదాగా, చక్కగా, ఆనందంగా, సంతోషంగా పెరగాలని, బతకాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. ఈ దరిద్రులు వాళ్ళ ఆశలు, ఆశయాలన్నీ తీరిపోయాక చివరికి వీళ్ళకి రాక్షస ఐడియాలు వస్తూ ఉంటాయి. ఆ దరిద్రులు అనుభవించేస్తున్నారు. కోట్లు ఉన్నాయి. అన్నీ అనుభవించేసి చివరికి ఏంటి? అధికారం, మతం, దరిద్రులకి మూర్ఖులుగా తయారై మంచిగా బతికే అమాయకమైనటువంటి ప్రజల్ని నాశనం చేయడానికి ఇలాంటి ప్రయోగాలు. ఈ దరిద్రులకి సరైన గుణపాఠం చెప్పాలా? 90% మంచిగా బతికే మంచి ఆలోచన ఉన్న మేధావులు ముందు ఆ యదవులు ఎంత? 10 మంది. ఆ 10 మంది లాంటి వాళ్ళని, మూర్ఖులని మనందరం కలిసి గట్టిగా ఒక్క ఉమ్ము వస్తే ఆ ప్రవాహంలో కొట్టుకుపోయి సస్తారు దరిద్రులు. అలాంటి దరిద్రుల వల్ల దేశాలు నాశనం చేయవలసిన అవసరం ఉందా చెప్పండి ఫ్రెండ్స్? కనుక మనందరం భారతీయులు, మన భారతదేశం ఇలాంటి వాటికి ఎప్పుడూ సపోర్ట్ చేయదు. కనుక మనందరం కలిసి మన భారతదేశం తరపున ఇది మంచిది కాదు అని అలాంటి దరిద్రుడికి నినాదంగా, మన భారతదేశ నినాదంగా మనం తెలియజేస్తూ శాంతిని, సామరస్యాన్ని అభివృద్ధి పరచడమే మన ధ్యేయంగా మనం ఉందాం. ఓకే ఫ్రెండ్స్, సమైక్యత భావమే, శాంతే మనిషి యొక్క మనుగడ. నిజంగా ఈ ప్రకృతిలో మనం సహజంగా ప్రకృతికి విలువిచ్చి బతకడం అంటే నిజమైన బతుకు. శాంతి, సమైక్యత, సామరస్యం, సమానత్వం. మనలో కూడా అంతర కలహాలు, సమానత్వాల్లో విభేదాలు వస్తున్నాయి. ఎందుకంటే కొంతమంది స్వార్థపరులు దాన్ని ఉపయోగించుకొని ఇంకా ఏదో వాళ్ళ బొందలు, వాడు 6 అడుగుల స్థలంలో పాతి పెట్టుకునే శరీరాన్ని ఎదవులు ఇంకా ఏం కావాలో వాళ్ళకి అర్థం కాదు. అలాంటి దరిద్రులకి, అత్యాశ పరులకి మనం సరైన గుణపాఠం చెప్పి మనందరం ఒకే మాట పైన కలిసికట్టుగా, గుట్టుగా, జట్టుగా ఉండి మనం పోరాడదాం. మన పోరాటం దేని మీద చెప్పండి? మన పోరాటం దేని మీద? టెక్నాలజీ మీద. ఈ టెక్నాలజీ మీద, మూర్ఖుల మీద, పేదరికం మీద, సమస్యల పైన, ప్రజల యొక్క సమానత్వాన్ని నెలకొల్పడం పైన మన పోరాటం. అంతేగాని ఈ దరిద్రుల పోరాటం నాశనానికి కాదు. అలాంటి పోరాటాలు మనకొద్దు. మనందరం కూడా మంచి ఒకే మాట మీద ఉంటూ మన యొక్క సామరస్యాన్ని, సమైక్యతను, శాంతిని కాపాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, దయచేసి మీరు కూడా ఈ సెల్ ఫోన్లో వాడండి. ఎంతవరకు వాడాలా, ఎంతవరకు ఇరుకుతో ఉండాలా, జాగ్రత్తతో ఉండి జాగ్రత్తగా యూత్ కూడా మీరందరూ బాగుండాలనే ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ మా యొక్క బయోటెక్ ఇన్ తెలుగు ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఈ వీడియో మీకు నిజంగా మనసుని కదిలించినట్లయితే, నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం చెప్పుకోవడం, వీడియోలు చేసుకోవడం, సంకలు గుద్దుకోవడం కాదు. కనీసం ఒక్క % అయినా మనం మార్చుకుంటూ మన యొక్క మనస్తత్వాల్ని, మన యొక్క కార్యకలాపాలని, మనల్ని నాశనం చేసే విషయాల పట్ల మనం ఎరుకుతో ఉండటాన్ని మనం నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, దయచేసి నేను వీడియో మీకు ఉపయోగపడే విధంగా పెట్టానని అనుకుంటున్నాను. ఈ ప్రపంచ విషయంలో కూడా నాకు ఆవేశం కలుగుతుంది కనుక నేను ఒక స్పందన కలిగి, నా మనసులో బాధ అనేది కలిగి, ఎందుకంటే అమాయకమైన ప్రజలు పాపం తిండికి లేక, ప్రతి దేశంలో ఉంది పేదరికం. ఎందుకు లేదు చెప్పండి? సమస్యలు ఎక్కడ, ప్రతి దేశంలో సమస్యలు ఉన్నాయి. పేదరికం ఉంది, బాధలు ఉన్నాయి, నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి. ఇన్ని వదిలేసి వీటి మీద యుద్ధం చేసి నిలబెట్టాలనుకున్నటువంటి నాయకులు, గొప్ప మేధావులు,
ప్రజలందరికీ తండ్రిలాగా కాపాడవలసినటువంటి నాయకులే చిన్నపిల్లల్లాగా ఎదవలు మూర్ఖులు మదం ఎక్కి తన్నుకుంటుంటే వాళ్ళని మనం ఎట్టా ఊరుకోవాలి? అది ఎలా ఎవడైనా కానీ అసలు ఇది మొదలెట్టిన దరిద్రుణ్ణి గుణపాఠం చెప్పాలి. కనుక దయచేసి ఫ్రెండ్స్, ఇలాంటి వాటిని మనం ఖండించాలి తీవ్రంగా. పక్కగా శాంతి నెలకొల్పాల, సమైక్యతను సామరస్యాన్ని పెంచాలి. ఇదే మన భారతీయుల యొక్క లక్ష్యం. ఓకే ఫ్రెండ్స్, మనందరం ఎప్పుడైనా సరే ఎప్పటికైనా సరే హాయిగా ఆనందంగా సంతోషంగా మనము ఉండాలి, ఎదుటోళ్ళని కూడా అలానే ఉండేటట్టు మనం చూసుకోవాలి. మన ఒక్కళ్ళమే మంచిగా ఉండాలనేది కరెక్ట్ కాదు. అందరూ బాగుంటేనే మనం కూడా ఆనందంగా ఉంటాం. మనం ఆనందంగా ఉండి పక్కోడు ఎదుటోడు బాధపడుతుంటే మనం ఆనందంగా ఉండగలమా? అది ఎవరో మూర్ఖులు ఎదవలు ఉండగలుగుతారు, మంచోడైతే ఉండలేడు. కనుక ఆ మంచితనం 90% ఉంది కనుక మనం ఏదైనా సాధించగలం. మంచోళ్ళుగా మంచి దేశాన్ని మనం మన యొక్క ప్రపంచ దేశాలని మంచిగా ఉంచగలిగేటటువంటి మానవతా విలువల్ని కాపాడుకుంటూ మనుషుల్లాగా బతుకుదాం. ఓకే ఫ్రెండ్స్, జై హింద్, జై భారత్.